బాబాయ్, ఇవేంటి? మంచినీళ్ళు. మంచినీళ్ళు. నేను ఇంతకాలం నాకు కావాల్సిన క్వార్టర్ గురించి ఆలోచించాను. ఈ ఊరికి కావాల్సిన వాటర్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ పైవాడు నన్ను ఎందుకు పంపాడో ఇప్పుడు అర్థమైంది. నువ్వు కోఆపరేట్ చేస్తే నా ఆపరేషన్ పూర్తవుతుంది బాబాయ్. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఓ గ్లాస్ మంచినీళ్ళు 100 జీవితాలు వాడిపోతున్నాయి. మొగ్గ దశలోనే మాడిపోతున్నాయి బాబాయ్. ఓవైపు ఫ్లోరైడ్ వాటర్ ఊరిపైన సవారీ చేస్తుంటే, మరోవైపు మంచినీటి ప్రాజెక్ట్ ఈ ఊరిని సవాల్ చేస్తుంది. దేవుడు నన్ను నమ్మాడు, ఒక అవకాశం ఇచ్చాడు. నేను నిలబెట్టుకోవాలి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఇదిగో, నువ్వు నామినీగా సంతకం చేసిన నా లైఫ్ ఇన్సూరెన్స్ బాండ్. ఇది కేవలం బాండ్ కాదు, ఫ్లోరైడ్ సమస్యకి డెడ్ ఎండ్. నేను పోతే ₹1,00,00,000 మనీ వస్తాయి. నువ్వు అంటే ఊరికి మంచినీళ్ళు వస్తాయి. ఊరి కోసం చూస్తూ చూస్తూ నిన్ను వదులుకోవడం నా వల్ల కాదు. గుర్తుందా బాబాయ్, ఒకరోజు నింకిలో మబ్బులా మెరిసి బ్రతకటమే జీవితం అని నేనంటే, కాదు నేలపై చినుకులా కురిసి బ్రతకటమే జీవితం అని నువ్వు నేర్పావు. నేలపై చినుకులా కురిసి బతుకు, ఎదిగే మొక్కల, విరిసే మొగ్గల, చుట్టూ సుగంధాలతో 10 మంది గుండెల్లో పదిలంగా బతుకు, చిరకాలం బతుకు, చిరంజీవిలో బతుకు. అదే సత్యం, అదే నిత్యం, అదే తత్వం. నిన్నటిదాకా నింగిలో మెరిసిన మబ్బుని, ఈరోజు నేలపై చేరాలనుకుంటున్న చినుకుని. నువ్వు ఒప్పుకుంటే మొక్కలా విరిసి మొగ్గలా మెరిసి 10 మంది గుండెల్లో పరిమళమవుతా. ఆ పసిపాపల కళ్ళల్లో పరవశమవుతా. నేను గుడి కట్టగలను, గుడిలో విగ్రహాన్ని పెట్టగలను, కానీ గుడి దాటి ఏ గుండెను చేరొద్దని ఆ దేవుడు నేను శాసించలేదు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.